మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ శిష్యులు సముద్రంలో వెళుతూ ఉంటే ఒక తుఫాను లేచి వారిని భయపెట్టడం జరిగింది. వారు భయపడి మేమెక్కడ చనిపోతామో, మేమెక్కడ నీళ్ళలో మునిగిపోతామో అని చెప్పి అదే పడవలో పడుకొని ఉంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపి, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని వాళ్ళు వేడుకుంటారు. ఈ వీడియో చూస్తున్న నేను కూడా పాపమనే తుఫాను భయపడిస్తుందేమో. నా బ్రతికింతే, నేను పాపం చేశాను, నేను నరకానికి వెళ్ళాల్సిందేనా అని అపవాది నిన్ను వెనక్కి లాగుతుందేమో. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, శిష్యులు ఏం చేశారు? ఆపద వచ్చినప్పుడు ఏమన్నా తిట్టని, ఏమన్నా అనని ఆయనను లేపి మా మనవి చేసుకుంటాం, మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు ఏం చేశారు? ఆయనను లేపారు. మనము కూడా మోకరించి ఆయనను లేపాల ప్రార్థన ద్వారా. ఎలాగైతే ఆ శిష్యులు లేపడం ద్వారా కొద్దిగా గద్దించినప్పటికీ వాళ్ళు ఏమైపోయినారు? ఆ భయం నుంచి బయటపడ్డారు. ఆ తుఫాన్ అనేది వీరిని ఏం చేయలేకపోయింది. ఎందుకు? ఆయనకు మనవి చేయడం వలన తుఫాన్ ఆగిపోయి వీళ్ళు ఏమబడ్డారు? రక్షింపబడ్డారు. ఈరోజు ఆ పాపమనే తుఫాను నీ జీవితంలో నుంచి పోవాలంటే నీవు ఆయనకు మొర్రపెట్టు. దేవుడు ఎలాగైతే వారిని తుఫాన్ నుండి రక్షించాడో నిన్ను ఆ పాపం నుండి రక్షించబోతున్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి మనవి చేయి. గద్దించినాడా? నువ్వు ఇది మార్చుకో, లేదంటే అది మార్చుకో అని చెప్పాడా? నువ్వు మార్చుకొని తీరు. ఖచ్చితముగా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు వెనకడుగు వేయద్దు. ఇప్పటికైనా ఆలస్యమైంది. ఇప్పటికైనా తెలుసుకొని, ప్రియ దేవుని బిడ్డ, శిష్యులలాగా నీవు కూడా రక్షింపబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, యేసయ్యా, రక్షకుడా, పాపులను ప్రేమించే యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయనా, ఎలాగైతే తుఫాన్ నుండి శిష్యులను రక్షించావో ప్రభువా, ఈ వీడియో చూస్తున్న బిడ్డలలో ఎవరైతే పాపమనే భయంతో, మేము చనిపోతే నరకానికి వెళ్తామనే భయంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలని, శిష్యులను రక్షించినట్లుగా యేసు నామములో నీవు ఆ పాపం నుండి వీరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిని విడిపించి గొప్ప ఘనత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.